హలో ఫ్రెండ్స్, నేను 8 years పాపకు లాంగ్ ఫ్రాక్ కుట్టిన. చూడండి, షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకున్నా, హార్మోల్ వచ్చి 5.5. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అర్థమవుతుంది. హైట్ వచ్చి 13 పెట్టుకున్నా, ఖర్చులతోటి కలిపి 12 వస్తుంది కుట్టిన తర్వాత. చూడండి, 2.5 నెక్, 4 ఫోల్డ్ వేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. చూడండి, 6 ఉంది. ఆమె విడ్త్ వచ్చి 24 అన్నట్టు. 24లో 4వ భాగం 6. చూడండి, ఇట్లా హార్మోల్ దగ్గర లోతు తీసుకున్నా కదా 2 సార్లు. బ్యాక్ ఫ్రంట్కు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, ఫ్రంట్కు 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నా కదా కింద. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్గా గీసుకొని ఇక్కడ ముడతలు అనేవి రాకుంటుంటాయి. ఇక్కడ మధ్యలో టక్ ఇచ్చుకున్నామంటే మనకు అది మధ్యలో పార్ట్ అని అర్థమైపోతుంది. క్లాత్ అక్కడిక్కడ పోయినా అర్థమవుతుంది మనకు. ఇక్కడ నెక్ నేను 4 ఇంచెస్ పెడుతున్నా. 4 ఇంచెస్ 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా బాక్స్లా గీసుకొని ఇది స్టార్ నెక్ ఇస్తున్నా. ముందుకు స్టారు, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోవాలి. కట్ చేసుకున్నా 1/2 ఇంచ్ డౌన్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి. చూడండి, కాటన్ అయినా యూజ్ చేయొచ్చు, నేనైతే ఇది క్రేపు యూజ్ చేస్తున్నా. స్టార్ నెక్ ఇది. ఇక్కడ హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోవాలి సైడ్లో. ఫ్రంట్ పార్ట్ ఇది. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. స్క్వేర్ నెక్. ఇక్కడ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది శారీలో ఆల్రెడీ ఒక టాప్ అయితే కుట్టినండి. 2 మీటర్స్ తీసుకొని ఒక టాప్ కుట్టిన. తర్వాత మిగిలిన 3 మీటర్ తోటి ఇది లాంగ్ ఫ్రాక్ కుడుతున్నా. అయితే ఇది లాంగ్ ఫ్రాక్ చిన్న అమ్మాయి కాబట్టి మనకు సరిపోతుంది. హైట్ అయితే 28 తీసుకున్నా, నడుము నుంచి కిందికి. పైన అయితే 13 తీసుకున్నాం కదా, ఇది 28 తీసుకున్నా. 10 years పాప వరకు కూడా వస్తుంది. కొంచెం పెద్దగానే కుట్టాలి కదా, మరి ఎంత ఉందో అంత సైజు కంటే ఎక్కువ కుట్టాలి కదా. కనిపిస్తలేదు కానీ నేను 28 పెట్టుకున్నా. కట్ చేసిన మధ్యలకు కట్ చేసుకున్నా. ఇప్పుడు దీనికి ఇది క్లాత్. ఇదైతే పైన మిగిలిన క్లాత్తో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నా. ఈ బార్డర్ అయితే తీసిన, పైన బార్డరు అది కూడా మనం అవసరం వస్తుంది. ఫ్రిల్స్ పెడతా ముంగట దానికి. మనకు ఎంత అవసరం అంత కట్ చేసుకోవాలి. మొత్తం యూజ్ అయింది, పైన బార్డర్ కూడా మొత్తం యూజ్ అయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ మనకు అవి వచ్చినాయి కదా పిట్టలు,
ఏనుగు అవి అవి చూసుకొని కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఎక్కడ, రాంగ్ సైడ్ ఎక్కడ అని. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేస్తున్నా. మీ ఇష్టము, పాప మెజర్మెంట్ చూసుకొని పెట్టుకోండి. నేనైతే పఫ్ స్లీవ్స్ పెడుతున్నా. ఒక 3 పఫ్ కోసం 3 ఎక్స్ట్రా పెట్టుకున్నా. చూడండి, ఇంత ఇట్లా కరువు తీస్తే అయిపోతుంది. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్న దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇస్తున్నా. ఇక్కడ వరకు మనము ఫ్రిల్ పెట్టుకోనికి, ఇది డబల్ ఫోల్డ్ వేసిన కదా, మధ్యలో కట్ చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కరెక్ట్ చూసుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయింది స్లీవ్స్. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నా, చూడండి. ఈ బార్డరు ఫ్రిల్స్ పెట్టడానికి. చూడండి, ఇట్లా బొమ్మలు వచ్చినప్పుడు క్లాత్ పైన మనకు పైకి వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్ చూసుకొని కుట్టాలి, మర్చిపోకుండా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ జారకుండా పిన్స్ పెట్టుకోవాలి. చూడండి, పిన్స్ తీసి కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని మరలేసి కుట్టుకోవాలి. ఇటు సైడ్ తింపి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి పైనుంచి. కరెక్ట్ షేప్ అవుట్ కాకుండా మంచిగా చూసుకొని వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మొత్తం కుట్టుకోవాలి రౌండ్. చుట్టూరా కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ అట్లానే కుట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా చూసి కుట్టుకోండి మీరు ఇంట్లో. ఈ డ్రెస్కి అయితే నేను 600-700 అయితే తీసుకుంటా. అదే మనది కుట్టుకుంటే మనం సేవ్ చేసుకున్నట్టే కదా. పెద్దవాళ్ళే అయితే 900 నుంచి 1000 వరకు తీసుకుంటా. చిన్నపిల్లలు అయితే 600 నుంచి 700 ఇట్లా. అంటే ఇక డిజైన్ బట్టి ఉంటుంది. కొన్ని సాదా అయితే 600 అట్లా తీసుకుంటా. ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టాలంటే ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటా. మీకు ఏది బ్లౌజెస్ అయినా, లాంగ్ ఫ్రాక్స్ అయినా, పంజాబీ డ్రెస్ అయినా, ఏదైనా సరే కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీ మెజర్మెంట్ పంపించండి. సేమ్ ఆ మెజర్మెంట్ తోటి కుట్టి చూపిస్తాను నేను. ఇప్పుడు దీని కుట్టుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న పాప కదా, డాట్స్ ఇక్కడ 3 పెట్టుకోవాలండి. 3 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 3.5 దగ్గర పైన ఒక మార్క్ చేసుకున్న డాట్స్ కుట్టుకోవడానికి. చూసారు కదా, ఇక్కడ కూడా డాట్స్ కుట్టుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లే కుట్టుకోవాలి. మధ్యలో మనం ఎప్పుడైనా ఒక టక్ ఇస్తే మనకు అర్థమవుతుంది. డబల్ కుట్టుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు 2 జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్ చూసుకొని జాయింట్ చేసుకోవాలి. రఫ్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఊడిపోకుండా. నెక్ దగ్గర, షోల్డర్స్ దగ్గర చూడండి, జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని కింద ఫ్రిల్ కుట్టుకుందాం అనుకున్నాం కదా. ఫ్రిల్ కుట్టడానికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను బార్డర్ ఎక్కువనే ఉంది కదా అని దగ్గర ఫ్రిల్స్ పెట్టినండి. మన క్లాత్ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఉందని దగ్గర పెట్టిన నేను. మంచిగా కనబడుతుంది, చిన్నపిల్లలకు మంచిగా కనబడుతుంది. ఇది మన బ్లౌజ్ లెహంగా సపరేట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే మనం లాంగ్ ఫ్రాక్ కదా కుట్టేది. ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల
లెహంగా బ్లౌజు వేరే వేరే నా లాంగ్ ఫ్రాక్ అని ఎవరికి అర్థం కాదు. లుక్ కూడా బాగుంటుంది వేసుకున్నాక. చూడండి, బ్యాక్ సైడ్కు ఫ్రంట్ సైడ్కు అయితే కుట్టుకున్నా. దీనికి ఇప్పుడు అటాచ్ చేయాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. చాలా ఈజీ. చూశారు కదా ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దీన్ని కూడా సేమ్ ఇట్లానే కుట్టుకోవాలి. కుట్టుకున్నా చూడండి రెండు సైడ్ల. ఇప్పుడు ఇది 3 మీటర్స్ ఉందండి. 3 మీటరు ఇక మిగిలింది కదా అని క్లాత్ మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టిన. 2 మీటర్స్లో కూడా అయిపోతుంది చిన్న పాపకు, కానీ 3 మీటర్స్ ఉంది కదా అని నేను మొత్తం ఫ్రిల్స్ పెట్టేసిన. చూడండి, దగ్గర పెట్టిన ఫ్రిల్స్. చూడండి, లోపలికి అనుకోవాలి ఇట్లా క్లాత్. ఎక్కువ తక్కువ రాకుండా మంచిగా కుట్టుకోవాలి. ఇట్లా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా సన్నటిది, దాంతో ఇట్లా లోపలికి అనుకుంటా కుట్టుకోవాలి. చూసారా ఎట్లా కుడుతున్నా. అంత దగ్గర వస్తున్నాయి కదా. చూడండి, మొత్తం ఇట్లనే కుట్టుకోవాలి. దీన్ని టాప్ కుట్టినా కానీ దాన్ని అయితే నేను వీడియో తీయలేదు. మొత్తం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్స్ ఎక్కువ తీసుకున్నా కానీ కట్ చేసిన తర్వాత అంత అవసరం లేదు. ఎందుకంటే ఈ క్లాత్ ఎంత ఉందో, చిన్న పాపనే కదా. అంటే ఆ క్లాత్కు బదులు కింద పట్టి పెట్టిన బార్డర్ది, అందుకే లైనింగ్ కట్ చేసుకున్న. కొంచెం ఎక్స్ట్రా వస్తే చూడండి, మొత్తం
కుట్టుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. అస్తర్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి పఫ్ కోసం. తర్వాత ఇక్కడ కూడా ఈ రెడ్ క్లాత్ మిగిలింది కదా, అంత మందం నేను పట్టి పెట్టిన. కుట్టిన తర్వాత చూడండి, అది కట్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ తోటే డబల్ మల్చి చేసిన. మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ముందే, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర అక్కడ నుంచి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకున్నాం కదా. చూడండి, 3 ఇంచెస్ దగ్గర అక్కడ కూడా మనం కుట్టుకోవాలి ఫ్రిల్స్. పైన సైడ్ ఇటు సైడ్ మలిస్తే మళ్ళీ కింది సైడ్ మళ్ళీ ఇటు సైడ్ మలవాలి. చూశారు కదా, ఇప్పుడు పట్టి పెట్టుకోవాలి కింది సైడ్. ఇటువంటి సన్నటి క్లాత్లకు లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది. అదే మన వేరే క్లాత్లకు అయితే ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేయొచ్చు, కానీ దీనికి సన్నటి క్లాత్లకు అయితే లైనింగ్తో పాటు జాయింట్ చేసుకున్న తర్వాతనే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన కదా లైనింగ్, దాని బదులు ఇది పెట్టిన దాని సైజులో. చూశారు కదా, రెండిట్లనే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ సెంటర్కు జాయింట్ చేసుకోవాలి. సెంటర్కు కట్ చేసుకొని మధ్యలో నుంచే కుట్టుకుంటూ పోవాలి. చూడండి, ఇటు సైడ్ అటు సైడు. స్టార్టింగ్ నుంచి కుట్టినామంటే ఎక్కువలు తక్కువలు వస్తాయి, అందుకని మనం మధ్యలో నుంచే కుట్టుకోవాలి. కిందికి క్లాత్ సరిపోయినా పర్లేదు, ఎందుకంటే మనం 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటాం కదా, అందులో కొంచెం తక్కువైనా పర్లేదు. కాకపోతే కరెక్ట్ మధ్యలకు కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, అంటే 15 ఇయర్స్ అమ్మాయిలకు కూడా కుట్టొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టుకోవచ్చు. మీ అమ్మాయిలు ఏ సైజు ఉన్నారు, ఎంత మెజర్మెంట్ అనేది. ఇదైతే 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పాపకైతే వస్తుంది. చూడండి, స్లీవ్స్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి. ఒక సైడ్ మొత్తం ప్యాక్ చేస్తున్నా ఫస్టే. ఒక సైడ్ ప్యాక్ చేసుకున్నాక ఇంకొక సైడ్కు మొత్తం అది కుట్టుకొని లెహంగా కూడా అటాచ్ చేసుకున్న తర్వాత అది క్లోజ్ చేసుకోవాలి. చూడండి,
ఈ సైడ్లో అయితే మొత్తం లోపలికి మలిచి కుట్టుకోవాలి. నేనైతే చూపించలేదు మలిచింది. మన బ్లౌజులకు ఇట్లా మలిచి కుట్టుకుంటాం కదా, అట్లా పోగులు ఇవ్వకుండా మంచిగా కుట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని అక్కడైతే మలిచి కుట్టుకోవాలి. నేను తర్వాత కుట్టుకున్నా, మీకు చూపించలేదు. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు అటు సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. మంచిగా చూడండి, మంచిగా చూసి జాయింట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రేప్ లైనింగ్ కుట్టుకున్నా, ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నా. లైనింగ్ కుట్టింది అయితే చూపించలేదు, లెంత్ అవుతుందని వీడియో. ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నా. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉంది, లైనింగ్ లోపలికి ఉంది. మొత్తం జాయింట్ చేసుకోవాలి. అది స్ట్రేట్ అయినా కట్ చేసుకోవచ్చు, మన అంబ్రెల్లా టైప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను స్ట్రేటే కట్ చేసుకున్నా. ఫ్రిల్స్ పెట్టుకున్న దానికి కూడా పైన దానికి ఎట్లా పెట్టుకున్నానో అస్తరు కూడా అట్లనే పెట్టుకున్నా. ఎందుకంటే కొంచెం ఇట్లా మంచిగా అనిపిస్తుందని, గుబ్బూరుగా ఇట్లా అమ్మాయిలకైతే బాగుంటుంది కదా, చిన్నపిల్లలకు. ముందే ఈ క్లాత్ సన్నటి క్లాత్ కదా, అందుకనే లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టిన. ఇట్లా లోపల లూజ్ బాగుంటుంది, ఇట్లా పట్టేసినట్టు లేకుండా. చూడండి, మొత్తం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు పై పార్ట్కు జాయింట్ ఎట్లా పెట్టుకోవాలో చూడండి. చూడండి ఇట్లా రావాలి. చూసారు కదా, మళ్ళీ చూపిస్తున్నా. మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. చూడండి, మొత్తం జాయింట్ అయిపోతుంది. జాయింట్ చేసేసిన మొత్తం. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ చేసుకున్నా కదా ఆల్రెడీ, ఇటు సైడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం చేసుకోవాలి, పైనుంచి కింది వరకు. చూడండి,
చూసారు కదా, మొత్తము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తము జాయింట్ చేసుకోవాలి. వేరే వేరే కూడా జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి మొత్తం ఒకటేసారి 4 పొరలు బట్టి జాయింట్ చేస్తున్నా. చూడండి, ఇది కూడా మొత్తం లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి. తర్వాత పోగులు ఏం లేవకుండా. బాయ్ ఫ్రెండ్స్.